మా కాలేజ్ లో ఈ ఫ్లవర్ తీసుకెళ్లి ఒకరికైతే ఇచ్చేయబోతున్నాను. ఇవ్వగానే వాళ్ళు నన్ను చెంప మీద కొట్టకుండా ఉంటే చాలు. ఇంకా మ్యాటర్ ఏంటంటే మా కాలేజ్ ఫెస్ట్ లో ఈ ఫ్లవర్ పట్టుకొని కాలేజ్ మొత్తం తిరుగుతూ ఎవరికి ఇద్దామని చెప్పని చూస్తున్నాను. ఐడియా మాత్రం బానే ఉంది కానీ ఫ్లవర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని చెప్పని భయం వేస్తుంది. ముందైతే ఎవరో ఒకరికి ఫ్లవర్ ఇచ్చేద్దాం, రియాక్షన్ సంగతి తర్వాత చూసుకుందాం అని చెప్పని వెళ్ళిపోయాను. ఫెస్ట్ కాబట్టి కాలేజ్ మొత్తం చూడడానికి కలర్ఫుల్ గా ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ ఫ్లవర్ తీసుకెళ్లి నా ఫ్రెండ్స్ కి ఇద్దాం అనుకున్నాను, కానీ తనకు ఫ్లవర్ ఇద్దాం అనుకుంటే తన హెయిర్ లోనేమో సెట్ అవ్వట్లేదు. వీళ్ళకి కాదులే కానీ ఈసారి ఆ ఫ్లవర్ తీసుకెళ్లి వేరే అన్నయ్యకి ఇవ్వబోతున్నట్టే ఇచ్చి ఆయనకు కూడా ఇవ్వలేదు. పాప మా అన్నయ్య ఆ ఫ్లవర్ ఆయన కోసమే తెచ్చానేమో అనుకున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆ ఫ్లవర్ తీసుకొని మా గ్యాంగ్ దగ్గరికి వెళ్తే నీకే అమ్మాయి ఫ్లవర్ ఇచ్చింది అని చెప్పని వాళ్ళందరూ కలిసి నన్ను రివర్స్ లో మళ్ళీ ఆడుకుంటున్నారు. ఇంకా ఫైనల్ గా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ అయితే ఇచ్చేపోతున్నాను. తను ఎవరో కాదు, మా మేడమే అనమాట. మేడం దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ ఇవ్వగానే మేడం ఎలా రియాక్ట్ అయ్యారో మీరే చూడండి. కొంచెం మొత్తానికి మా మేడం కి అయితే ఫ్లవర్ ఇచ్చేసాను. ఇలాంటి ఫ్రెండ్లీ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ మీకు కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మెన్షన్ చేసి ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.